రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ పై నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ అయింది. దీంతో సునీల్ నాయక్ ను అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసులు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం బీహార్లో ఐజీగా పనిచేస్తూ ఉన్నారు సునీల్ నాయక్. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ మీద అరెస్ట్ వారెంట్ జారీ చేయడం జరిగింది. అది నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ చేశారు. ఇంతవరకు చూస్తే దానికి సంబంధించి ఆయన అరెస్టుకు సంబంధించి బీహార్ వెళ్ళి కూడాను ఈ పోలీసులు అక్కడ సిట్టు పోలీసులు అక్కడ ఫెయిల్యూర్ కావడం జరిగింది. ఆయన ఇంట్లోనికి గోడ దుంకి వెళ్ళి అతను అరెస్ట్ చేసే ప్రయత్నం జరిగింది. అక్కడ బీహార్ పోలీసులు అయితేనేమి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వారందరూ కూడాను తీవ్రంగా ప్రతిఘటించడంతో చేసేది లేక సిట్ అధికారులు వెనక్కి రావడం జరిగింది. ఈ పరిస్థితులలో అరెస్ట్ వారెంట్తో వెళ్లాలా అని చెప్పేసి దీనికి సంబంధించిన అన్ని నిబంధనలు కూడాను పాటించాలా అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆయన ఒకవైపు చూస్తే కనుక హైకోర్టులో తన అరెస్టు చేయకూడదు అని చెప్పేసి దీంట్లో రాజకీయ కోణంతోనే తనను రాజకీయ ప్రేరేపితంగానే తన మీద ఈ కేసు పెట్టడం జరిగింది. అంతేకాకుండా రఘురామకృష్ణరాజును కస్టడీలోకి తీసుకునేటప్పుడు విచారణాధికారిగా నేను అక్కడ ఉన్నానే తప్ప తనకి కేసు ఎటువంటి సంబంధం లేదని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అయితేనేమి అప్పుడు సిఐడి చీఫ్గా ఉన్నటువంటి పివి సునీల్ని అయితేనేమి వీరిద్దరి పేర్లు కూడా చెప్పాలా అని చెప్పేసి తనను ఒత్తిడి చేస్తున్నారు, తనను బెదిరిస్తున్నారని కూడా ఆయన అంటే పేర్కొనడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇదంతా కూడా ఒక పెద్ద వివాదాస్పదంగా మారిందని చెప్పొచ్చు. అంతేకాకుండా బీహార్కు మళ్ళీ ఈసారి అతని అరెస్టు కోసం వెళ్ళినప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా చూడాలని చెప్పేసి ఏపీ పోలీస్ యంత్రాంగం అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతోంది. ఒకవైపు చూస్తే బీహార్ వెళ్ళినేటప్పుడు అక్కడ ఎవరే కానీ వీరికి సహకరించినటువంటి పరిస్థితి, అక్కడ కోర్టులో కూడాను వీరికి చుక్కరెదినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి ఈసారి అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి భావిస్తున్నారు. మరొక వైపు ఏపీ హైకోర్టులో ఆయనకు సంబంధించినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్కు సంబంధించినటువంటి ఈరోజు విచారణ కూడా జరగనుంది. దానికి సంబంధించినటువంటి ఎటువంటి తీర్పు వస్తుందనేది కూడా ఉత్కంఠభరితంగా మారిందని చెప్పొచ్చు. ఇదంతా కూడాను ఒకవైపు పోలీస్ అధికార యంత్రాంగములో పనిచేసినటువంటి అప్పట్లో కీలకంగా పనిచేసినటువంటి పివి సునీలు ఈ నాయక్ వీరిద్దరిని అరెస్ట్ చేయాలా అని చెప్పేసి సిట్ పోలీసులు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఎంతవరకు ఫలితం వస్తాయనేది మటుకు వేచి చూడాల్సింది. అయితే ఇప్పుడు ఈ నాయక్ ఏదైతే ఉన్నాడో సునీల్ నాయక్ అతను ఇస్తున్నటువంటి ఏదైతే కనుక అతను ట్వీట్లు చేయడం అయితేనేమి లేకుంటే అతను చెప్తున్నది దాని ప్రకారం చూస్తే కనుక ఇదంతా కూడాను రాజకీయ ప్రేరేపిత కుట్రగా ఆయన చెప్పుకొస్తా ఉన్నాడు. అంతేకాకుండా తను ఎస్టీ కాబట్టి తనను ఈ కేసులో ఇరికించి ఇబ్బందులు పెడుతున్నారు, బెదిరిస్తున్నారు అని చెప్పేసి ఆయన మరొక కోణాన్ని కూడా తెర మీదకి తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ పరిస్థితులలో ఏ విధంగా పోలీస్ యంత్రాంగం విచారణలో ఆయన ముందుకు తీసుకెళ్తారనేది మటుకు చూడాల్సింది. రైట్, థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.